అందరికీ నమస్కారం అండి. ఈరోజు చల్లగా రుచిగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే సేమియా దద్దోజనం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఒక్కసారి రుచి చూసారు అంటే మళ్ళీ 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 గిన్నెలు గిన్నెలు లాగించేస్తారు, అంత బాగుంటుంది సేమియా దద్దోజనం. సేమియా దద్దోజనానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి. సేమియాని ఉడికించుకోవడం కోసం 1 కప్పు సేమియాకి 4 కప్పులు వాటర్ కావాలండి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్, కొంచెం ఉప్పు వేసి మరిగించాలండి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో సేమియాని వేసి బాగా మెత్తగా ఉడికించుకుందామండి. సేమియా బాగా ఉడికితేనే దద్దోజనం రుచి అద్భుతంగా వస్తుందండి. కాబట్టి సరైన మంటపై దీన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు సేమియాని నీటిలో వేసిన వెంటనే మనం అతుక్కోకుండా అలా కలుపుతూ ఉండాలండి. ఇదిగోండి, మన సేమియా బాగా ఉడికింది. ఇప్పుడు మరొక గిన్నెలో వేసి నీళ్లు వంపేసి కాస్త చల్లారనిద్దామండి. సేమియా ఉడికిన తర్వాత ఈ ఒక్క పని సరిగ్గా చేస్తే చాలండి, దద్దోజనం చాలా రుచిగా ఉంటుంది. దద్దోజనం అంటేనే పెరుగండి. పెరుగు నాణ్యత చాలా ముఖ్యమండి. అందుకే తాజాగా ఉన్న పెరుగునే నేను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు ఈ తాజా పెరుగులోనండి 1 పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఈ చిన్న స్టెప్ మీరు అసలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే పెరుగును మనం ఎంత చిలికితే దద్దోజనం టేస్ట్ అనేది అంతగా పెరుగుతుందండి. ఇప్పుడు పెరుగు సిల్కీగా మారే వరకు బ్లెండ్ చేస్తున్నానండి. ఇదే మన దద్దోజనానికి స్పెషల్ టచ్ అండి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల పెరుగు అనేది చాలా మృదువుగా క్రీమీగా వచ్చిందండి. ఇప్పుడు చల్లారిన సేమియాను పెరుగులో వేసి బాగా కలుపుకుంటున్నానండి. సేమియా పెరుగు రెండు కలిసిన తర్వాతేనండి మన దద్దోజనానికి అసలైన రుచి. ఇప్పుడు ఉడికించిన సేమియాను ఈ చిలికిన పెరుగులో వేసి నెమ్మదిగా కలుపుతున్నానండి. చూడండి, సేమియా పెరుగుతో ఎంత చక్కగా కలుస్తుందో. పెరుగు ప్రతి సేమియాకి బాగా పట్టేలా కలుపుకుంటే రుచి మరింతగా ఉంటుందండి. ఇప్పుడు తాలింపు కోసం నేను 2 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నానండి. ఇలా చూడండి, నెయ్యి వేడెక్కిన తర్వాత మనం జీడిపప్పు, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు, అల్లము ఇవన్నీ వేయడం వల్లండి మన దద్దోజనానికి మరింత రుచి వస్తుందండి. చాలా బాగుంటుంది దద్దోజనం. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న గుమగుమలాడే తాలింపుని దద్దోజనంలో వేసుకుందామండి. ఈ తాలింపు పడగానే సేమియా దద్దోజనం రుచి వాసన 2 సూపర్గా ఉంటాయండి. తర్వాత మనం కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చూడండి, దానిమ్మ గింజలు పడగానే దద్దోజనం ఎంత కలర్ఫుల్గా మారిందో. రుచి మాత్రమే కాదండోయ్, చూడడానికి కూడా అద్భుతంగా ఉండాలంటే దానిమ్మ గింజలు తప్పనిసరిగా వేయాలండి. ఈ చిన్న చిన్న రత్నాల్లా కనిపిస్తున్న దానిమ్మ గింజలు మన దద్దోజనానికి ఎంతో అందాన్ని, రుచిని తెచ్చేయండి. ఇలా వేయడం వల్ల దద్దోజనం చాలా బాగుంటుందండి టేస్టీగా. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా దద్దోజనం రెడీ అయ్యింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.